వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె. ఈ సామెత ఎక్కడైనా విన్నారా? పాకిస్తాన్ విషయంలో ఒక్కొక్కసారి సామెత నిజమే అనిపిస్తుంది. వాళ్ళ దేశంలో ప్రభుత్వాలను పాలించుకోవడం చేత కాదు, వాళ్ళ దేశంలో ప్రజలకు ఏం చేయడం చేత కాదు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ అగ్రదేశాల అడుగులకు మడుగులొత్తుతూ బతకడం తప్ప ఏమీ తెలియదు. కానీ సిగ్గు ఎగ్గు లేకుండా పొద్దున్న లేస్తే భారతదేశం మీద వాడు ఏడుస్తుంటుంది. ఇప్పుడు ఏకంగా వేట ఎస్ఎంఎస్లో వచ్చింది, భారతీయుల ఇండ్లల్లోకి జొరబడి చంపేస్తాం. ఇది చెప్పింది పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్. మీరు మా ఇండ్లలోకి జొరబడి చంపుతారా? కాస్తైనా ఇంగితం ఉండి మాట్లాడుతున్నావా? నీ వల్ల అయిందా? బార్డర్ దాటి చూడరా ఫస్ట్ నువ్వు. ఈడేదో కొంతమందిని ఉగ్రవాదుల్ని ఇంటి దొంగల్ని తయారు చేసిన కదా అని అది చూసి రెచ్చిపోతున్నావేమో. ఆ ఇంటి దొంగల్ని నిన్నును మొత్తం తగలబెడతారు నా జవాన్లు అనుకుంటే. మంచిగా ఉంటున్నాం, సర్వేజన సుఖినోభవంతు అనుకుంటాం, శాంతియుతంగా పరిష్కరించుకోవాలనుకుంటాం కాబట్టి మీరు బతికున్నారు. కాదు, ఇక రెండో మార్గాన్ని ఎన్నుకోవాలి అని నా ప్రభుత్వం కానీ నా జవాన్లు కానీ దలుచుకుంటే ప్రపంచ చిత్రపటాల్లో నీ దేశం లేకుండా ఎగిరిపోయింది. ఇప్పటికే ముక్కలు ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు నువ్వు. నీ ప్రతాపానికి నువ్వు మాట్లాడే మాటలకి ఎవడైనా భయపడతాడా? మా కాళ్ళల్లో ఉంటుంది చూసినా, మా కాలిగోట్లో దుమ్ము, నువ్వు పెట్టే భయానికి ఆ దుమ్ము కూడా భయపడదు, కదలదు, నవ్వుకుంటుంది. ఇజ్జత కూడా ఏం మాట్లాడతాడు అని చెప్తా చూడండి. భవిష్యత్తులో యుద్ధం వస్తే భారతీయుల ఇళ్లలోకి చొరబడి చంపేస్తామని ప్రగల్భాలు పలికారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బను మర్చిపోయి ఆయన ఇలా మాట్లాడటం గమనార్హం. పశ్చిమాసియా ఉద్రిక్తతల సాకుతో పాక్ ఏ చిన్న తప్పు చేసినా గట్టిగా బుద్ధి చెప్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల పాక్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. యుద్ధం అంటూ వస్తే బంకర్లలో దాక్కోకుండా నువ్వు నీ దేశ ప్రధాని, అప్పుడు మాట్లాడండి. ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి బంకర్లలో దాక్కునే మీరు పిరికి పందలు నా దేశంలో ఏమో చేస్తాను ముచ్చట చెప్తాను. ఇలాంటి మస్తు చూసినాం రాబాయ్. ఒకప్పుడు భారత్ కాదు, చంపుతాం అని ఆలోచించేలోపే చంపి చూపించే భారత్ ఇది. నా జవాన్లు, నా ప్రభుత్వం ఈ దేశానికి శత్రువులుగా ఉన్న వాళ్ళని అడుగడుగునా అని చేస్తున్నారు. ఇప్పటికే భారత్లో అంతర్గతంగా అవాంతరాలు కలిగించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలని ఎక్కడికక్కడ పట్టుకొని మీకు బుద్ధి చెప్తూనే ఉన్నారు. అయినా మీకు బుద్ధి రావట్లేదు చూడు. గాడిదకేం తెలుస్తుంది గంధర్వ పూల వాసన అని మీలాంటోడికి ఏం తెలుస్తుంది భారతదేశం యొక్క విలువ? మళ్ళీ చెప్తున్నాం, మీ బెదిరింపులకు బెదిరిపోయే భారత్ కాదు. ఒక్కసారి బెదిరించడం మొదలు పెడితే గజగజ వణుకుతూ బంకర్లలో దాక్కోరేలాగా చేసే భారత్ ఇప్పుడు ఉంది, గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్ విషయంలో కానివ్వండి, రెంట్ పేమెంట్ కానివ్వండి, కరెంట్ బిల్ కానివ్వండి, చాలా ఇబ్బందిగా ఉంది. మీరే మమ్మల్ని ఆదుకోవాలి, ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.